చీటింగ్ చేస్తున్నాడు. ఇస్కరియోతు యూదా ప్రభుతో కలిసి ప్రభు పక్షాన ఉన్నట్టుగా నటిస్తున్నాడు. భోజనం చేసేటప్పుడు వేషధారి, భోజనం చేసేటప్పుడు వేషధారితనంతో ఉండకూడదు. దట్ ఈజ్ వెరీ డేంజర్. రాజుల కాలంలో రాజు యొక్క భోజన బల్ల మీద భోజనం చేస్తున్నారు. ఒకవేళ ఎవడైనా సరే రాజుగారి పక్షాన లేకుండా నటిస్తూ భోజనం చేస్తున్నాడు అనుకో, ఆ విషయం తెలిసిందనుకో, అతన్ని ఏం చేస్తారు? అరెస్ట్ చేసేస్తారు, లేదా చంపేస్తారు. రాజుగారి పక్షాన లేకుండా నటిస్తూ భోజనం చేస్తారు. ఇస్కరియోతు యూదా రాజుగారి పక్షాన లేడు, క్రీస్తు పక్షాన లేడు, కానీ నటిస్తున్నాడు. నటిస్తూ భోజనం చేస్తున్నాడు ఆయనతో కలిసి. నటించే భోజనం. ఎంతమంది సండే వర్షిప్లో క్రీస్తు ప్రభుతో కలిసి చేసే భోజనంలో నటిస్తూ భోజనం చేస్తున్నారు. నటించే భోజనం అంటే ఏంటి? దాని అర్థం నటిస్తూ భోజనం చేయటం అంటే ఆయన ఆలోచనలు లేవు, ఆయన భావాలు లేవు. ఆయన సువార్తల్లో మనం ఆయన జీవితాన్ని చదువుతుంటే ఆయన భావాలు ఎలాగుండేయో, ఆయన తాత్పర్యాలు ఎలాగుండేయో, ఎలాగ ఆలోచన చేసేవాడో ఒక విషయాన్ని, ఎలాంటి బోధ ఎలాగ చేసేవాడో, ఆయన బోధలో సారాంశం ఏముందో అసలు భావాలు లేవు నీకు. కానీ వచ్చి భోజనం చేస్తున్నావు. అసలు ఆ దృక్పథమే లేదు, ఆ దృష్టే లేదు. నువ్వు కలిసి భోజనం అంటే ఏం చేస్తున్నావు నువ్వు? యు ఆర్ యాక్టింగ్ ఇన్ లార్డ్స్ సప్పర్. ప్రభురాత్రి భోజనంలో ప్రభుతో కలిసి ఇస్కరియోతు యూదా లాగా నటిస్తున్నావు. ఇస్కరియోతు యూదా నువ్వు ఒక నేటి ఇస్కరియోతు యూదా అనమాట. ప్రజెంట్ ఇస్కరియోతు యూదా, నటించే ఇస్కరియోతు యూదా లాగా భోజనం చేస్తున్నావు అని అర్థం. ఎంతమంది ఇస్కరియోతు యూదాలు ఉన్నారో ఈ రోజున ప్రభురాత్రి భోజనంలో. ఇస్కరియోతు యూదా లాగా భోజనం చేయటం అనమాట. నటించే భోజనం, నటిస్తూ చేసే భోజనం, వేషధారితనంతో కూడినటువంటి భోజనం. చాలామంది ఉన్నారు ప్రభురాత్రి భోజనంలో. ట్రెడిషనల్గా కార్యక్రమాలు జరిగించేవారు. ప్రభుతో ఏకమవ్వకుండా, ఆయన మనసుతో ఏకమవ్వకుండా పొరపాట్లు చేయటం వేరు. కానీ నీ భావాలు, నీ లక్ష్యాలు, నేను అందుకని మీతో ఎప్పుడు డిస్కస్ చేసే ఒక పాయింట్ ఏంటంటే, మన మైండ్ ఎప్పుడు కూడా క్రీస్తు ప్రభు చుట్టూరు తిరుగుతూ ఉండాలి. ఆయన సెంటర్ పాయింట్ అయి ఉండాలి. ఆయన చుట్టూరు తిరుగుతూ ఉండాలి. ఆయన పరిధిని దాటి వెళ్ళిపోయి ఆలోచన చేయకూడదు. ఏది ఆలోచన చేసినా. ఓకే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున కూడి వచ్చినటువంటి సహోదరులు సహోదరులందరికీ కూడా క్రీస్తు ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభురాత్రి భోజనము అనే దాని గురించి కొన్ని విషయాలు మనము స్టడీ చేద్దాము. భోజనము అనగానే మనకు తెలిసేది ఏంటంటే సహవాసము. భోజనంలో జరిగేది ఏం జరుగుతుంది? కలిసి చేసే భోజనంలో అంటే సహవాసం అనేది, ఫ్రెండ్షిప్ అనేది, ఫెలోషిప్ అనేది జరుగుతుంటుంది. జనరల్గా మనం కూడా భోజన కార్యక్రమాలు అనేవి ఏర్పాటు చేసుకుంటాం. ఆ భోజన కార్యక్రమంలో జరిగేది ఏంటంటే అందరికి మధ్య ఫ్రెండ్షిప్ అనేది, ఫెలోషిప్ అనేది పెరుగుద్ది. భోజనం, అది భోజనం. అలాగే విందు భోజనాలు ఉంటాయి, పెళ్లి భోజనాలు. అక్కడ కూడా అందరూ కలుసుకొని సంతోషంతో భోజనం చేస్తాం మనం అందరం. విందు అంటే ఏడ్చుకుంటా బాధగా వెళ్ళి చేసేది కాదు, సంతోషంగా వెళ్ళి చేసే భోజనం అనమాట విందు భోజనం. అలాగే ఆతిథ్యంలో జరిగేది కూడా అది. కొంతమంది ఆతిథ్యం ఇచ్చినప్పుడు మనల్ని ఎవరన్నా ఇన్వైట్ చేశారనుకోండి, ఆతిథ్యం ఇవ్వటానికి ఇన్వైట్ చేసినప్పుడు మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మనము వారితో కలిసి భోజనం చేస్తాము. సహవాసానికి సింబల్ అది, కలిసి చేసే భోజనం. సంతోషంగా ఇద్దరి మధ్య రిలేషన్షిప్ పెంచేది, అది అటాచ్మెంట్ని పెంచేది భోజనం అనేది, సహవాస భోజనం. ఆతిథ్యంలో కూడా జరిగేది అదే. మనల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వారి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళతో కలిసి భోజనం చేస్తున్నప్పుడు ఇద్దరి మధ్య రిలేషన్షిప్ అనేది ఇంకా బాగా క్లోజ్గా మూవ్ అవుతాం. భోజనము అది భోజనంలో జనరల్గా జరిగే కార్యక్రమం. భోజనంలో మనకు ఆదికాండంలో చూస్తే, ఆదికాండంలో అబ్రహాము ఒక ఆతిథ్యం ఇచ్చాడు.
ఎంత సంతోషంతో, ఎంత ఆరాటంతో, ఎంత ఉత్సాహంతో ఇస్తాడో ఆ ఆతిథ్యం. అక్కడ కూడా ఎప్పుడైతే అబ్రహాము ఆతిథ్యం ఇచ్చాడో ఫెలోషిప్ పెరుగుతూ ఉంటుంది, ఫ్రెండ్షిప్ పెరుగుతూ ఉంటుంది, రిలేషన్షిప్ పెరుగుతూ ఉంటుంది. ఆతిథ్యంలో సహవాసంతో చేసే భోజనం అన్నమాట. అలాగే బ్యాడ్ ఫెలోషిప్లు కూడా ఉంటాయి ఈ భోజనంలో. అనేక విలేజ్లో కానీ కొన్ని సిటీల్లో కానీ మందు పార్టీలు వేసుకుంటారు, అవునా? అది ఎవరంటే ఆ బ్యాచ్ డ్రింకర్స్ ఎవరైతే ఉంటారో వారు కలిసి ఎంజాయ్ చేస్తూ భోజనం చేస్తారు. వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు, మొత్తానికి భోజనంలో వాళ్ళు కూడా ఫ్రెండ్షిప్ చేస్తారు. బట్ దట్ ఈజ్ ఇన్ బ్యాడ్ వే, రాంగ్ రూట్లో ఉంటుంది. మొత్తానికి భోజనం అనేది సహవాసానికి, ఫ్రెండ్షిప్కి, సంతోషంగా చేసే భోజనం. మనకి నిర్గమకాండము 32 అధ్యాయంలో చూసినప్పుడు అక్కడ కూడా వారు తినుచు త్రాగిరి అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. నిర్గమకాండం 32 అధ్యాయంలో మోషే కొండ మీదకి వెళ్ళినప్పుడు, సీనాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు వీళ్ళు ఒక బంగారు దూడను తయారు చేసుకొని అక్కడ భోజనాలు ఏర్పాటు చేసుకొని ఎంజాయ్ చేస్తూ తింటూ త్రాగుతూ డ్యాన్స్లు వేయడం అనేది జరిగింది. మొత్తానికి అక్కడ ఏం జరిగిందంటే ఎంజాయ్మెంటు, ఫ్రెండ్షిప్ ఇవన్నీ జరిగినాయి కార్యక్రమాలు. అంటే ఫస్ట్ మనం అసలు ఏం చూస్తున్నాం అంటే భోజనము అనేది చూస్తున్నాం. భోజనం చూడండి, ఎప్పుడన్నా మనం మీటింగ్ పెట్టుకున్నాం అనుకోండి, మనమేంటి ఎవరైనా సరే మీటింగ్ పెట్టుకున్నాం అనుకోండి, మీటింగ్లో వాక్యం చెప్పడం అనేది ఉంటుంది. ఈ వాక్యం చెప్పేంతసేపు మైండ్ సెట్లు ఒక రకంగా ఉంటాయి. భోజనం టైం వచ్చిందంటే, లంచ్ టైం వచ్చిందంటే ముఖంలో కళ, ఆనందం ఇవన్నీ కూడా బయటకు వస్తుంటాయి. అందరితో కలిసి హాయ్ అని మాట్లాడుకోవటం, మనమైతే వందనాలు, ఇంకా బయట ఫంక్షన్లు అయితే హాయ్ అని ఇట్లా మాట్లాడుకుంటూ సంతోషంగా సహవాసంతో కలిసిమెలిసి హ్యాపీగా చేసేది భోజనం. రిలేషన్షిప్ పెంచుతుంది భోజనం. అలాగే మనకి యోహాను సువార్తలో కూడా ఒక భోజనం కనిపిస్తుంటుంది. ఎక్కడ యోహాను సువార్త 2వ అధ్యాయంలో కనిపించే భోజనం పెళ్లి భోజనం. అది అవునా? కానాను విందులో జరిగే భోజనం, కలిసి భోజనం. కానాను విందులో ఆయన భోజనం చేస్తాడు. యేసుక్రీస్తుకు ఒక ముద్ర కూడా ఉంది. ఈయన పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడు. ఆయనకి ఒక ముద్ర కూడా వేశారు. ఏమన్నా తిండిపోతని ముద్ర వేశారు యేసుక్రీస్తు ప్రభు. వీళ్ళందరితో కలిసి భోజనం చేస్తున్నాడని తిండిపోతూ త్రాగుబోతూ అన్నారు యేసు ప్రభుని. భోజనం ఉండే సహవాసం ఏంటో అది క్రీస్తు ప్రభువుకు తెలుసు. భోజనంలో ఉండే సహవాసం, ఫ్రెండ్షిప్ ఏంటనేది, దాని యొక్క డీప్నెస్ ఏంటి తెలుసు ఆయనకి. ఆయన ఏమన్నారంటే తిండిపోతూ అన్నారు కానీ క్రీస్తు ప్రభుని. ఇంకా మనకి ఇంకేమున్నాయి? తప్పిపోయిన కుమారుడు దొరికిన సందర్భంలో తప్పిపోయిన కుమారుడు అని మనం అంటాం కదా జనరల్గా. ఆ కుమారుడు తండ్రి దగ్గర నుంచి ఆస్తిని మొత్తం తీసుకొని వెళ్ళిపోయాడు, నాశనం చేశాడు. మరలా చివరికి గతి లేక మళ్ళీ తండ్రి దగ్గరకు వచ్చాడు. చనిపోయిన కుమారుడు బ్రతికినట్టు, తప్పిపోయిన కుమారుడు, వెళ్ళిపోయిన కుమారుడు మరలా తిరిగి వచ్చాడు. దానికి ఆయన విందు చేస్తాడు. ఆనందంతో కూడినటువంటి ఒక విందు. నా కొడుకు వచ్చాడు, విందు, భోజనం సంతోషానికి సింబల్. భోజనం సంతోషానికి సింబల్. ఆనందంతో చేసినటువంటి భోజనం, కలిసి చేసినటువంటి భోజనం. ఇది భోజనంలో జరిగే కార్యక్రమం. మనం కూడా అంతే కదా. మనం మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఆ భోజనం చేసే టైంలో అందరం మనం కలిసి మాట్లాడుకుంటూ సంతోషంగా మన విషయాలన్నీ షేర్ చేసుకుంటూ అది ఏం చేస్తుందంటే రిలేషన్షిప్ని పెంచుతుంది, బాగా పెంచుతుంది అన్నమాట రిలేషన్షిప్ని. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా మేము సహోదరులము చాలాసార్లు కలుసుకున్నప్పుడు భోజనం చేసేవాళ్ళం. ఎంత హ్యాపీగా ఉండేది అందరం కలిసి భోజనం చేసేటప్పుడు. ఒకరికొకరు పుషింగ్, ఆత్మ సంబంధంగా పుష్ చేసుకుంటూ, హెచ్చరించుకుంటూ, మాట్లాడుకుంటూ, ఆత్మ సంబంధమైనటువంటి ఆ విషయాలు మాట్లాడుకుంటూ, ఆహా చాలా ఆనందంగా ఉండేది ఆ భోజనం.
అప్పుడు పుట్రేల్లో ఉన్నటువంటి సహోదరుడు రవి హైదరాబాద్లో ఉండేవాడు. అక్కడ కూడా కేపీహెచ్పిలో ఆరాధన జరిగినప్పుడు ఆరాధన తర్వాత వాళ్ళు మాకు భోజనం అరేంజ్ చేసేవాళ్ళు. రవి అక్కడికి వెళ్ళినప్పుడు అందరం సహోదరులు చాలా ఒక 7-8 మంది అట్లా ఉండేవాళ్ళం. అందరం కలిసి భోజనం చేసేటప్పుడు ఆ సహవాసం, కలిసి ఆనందంతో చేసే ఆ భోజనం అద్భుతంగా ఉంటుంది. సహవాసంతో చేసే భోజనం ఉన్నటువంటి అది స్తోత్రం. అలాగే క్రీస్తు ప్రభువు కూడా తన శిష్యులతో కలిసి భోజనం చేశాడు ఒకరోజు, ఒక నైటు. అంటే ఎప్పుడు అనేక సార్లు చేశాడు, కానీ ఆయన శిష్యులతో కలిసి చివరిసారిగా చేసినప్పుడు భోజనం, అదే చివరి రాత్రి శిష్యులతో. అందువల్ల చివరి రాత్రి, అది రాత్రి కాలంలో చేయబడింది కాబట్టి ప్రభు రాత్రి భోజనము, ప్రభుతో కలిసి చేసినటువంటి భోజనం, ఒక రాత్రి, లాస్ట్ రాత్రి అన్నమాట. అంటే ప్రభుతో కలిసి భోజనం చేసినప్పుడు అది చివరి రాత్రిగా మనకు కనిపిస్తుంటుంది. ప్రభు రాత్రి భోజనం, ఆయనతో కలిసి చేసినటువంటి భోజనం. ఆ భోజనానికి మరొక ఇంపార్టెన్స్ కూడా ఉంది, అది పస్కా భోజనం. అంటే పస్కా పండుగ సందర్భంగా చేసినటువంటి భోజనం. పస్కా పండుగలో ఏముంటుందంటే భోజనం చేసేది అనేది ఒక సంప్రదాయం ఉంది. పస్కా పండుగ అనేది ఒక ఫెస్టివల్ ఉంది ఇజ్రాయేల్కి. ఆ ఫెస్టివల్లో పస్కా భోజనం అనేది ఒకటి ఉంటుంది, కలిసి చేసే భోజనం అనమాట, పస్కా భోజనం. సో క్రీస్తు ప్రభు శిష్యులతో కలిసి భోజనం చేసినప్పుడు అది రాత్రి, ప్రభురాత్రి భోజనము. దానికి ఉన్న మరొక స్పెషల్ ఏంటంటే అది పస్కా భోజనము. అది పస్కా భోజనం. అదే భోజనాన్ని మనం ప్రతి ఆదివారం చేస్తున్నాం అన్నమాట, ప్రభురాత్రి భోజనము. అదే భోజనాన్ని మనము ప్రతి రాత్రి చేస్తున్నాము భోజనం. సరే, ఒకసారి క్రీస్తు ప్రభు శిష్యులతో చేసిన ఆ భోజనాన్ని మనం ఏం జరిగిందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఓకే, ఆ రాత్రి జరిగినటువంటి కార్యక్రమాన్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. మత్తయి సువార్తలో మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ అధ్యాయము 26వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. 26వ అధ్యాయము 17వ వచనం. 17వ వచనం మనం చదివితే, పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసునద్దకు వచ్చి, పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసునద్దకు వచ్చి అన్నాడు. అంటే ఏంటి ఆ పండగ? పులియని రొట్టెల పండుగ. పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ రెండు కలిసి ఉంటాయి. పులియని రొట్టెల పండుగ, దీని గురించి మనం నిర్గమాకాండంలో ఈ పండుగ యొక్క ప్రత్యేకత ఏంటో మనం అక్కడ చూస్తాము. ఓకే, ప్రజెంట్ చూద్దాం. చూడండి, సో మనం ఇక్కడ ఈ ప్రభురాత్రి భోజనంలో భోజనం అనేది ఏంటనేది కొన్ని విషయాలు మనం చూసాము. అసలు భోజనం అనేది దేనికి సింబాలిక్గా జరుగుతుంది అనేది. తర్వాత ప్రభుతో కలిసి చేసే భోజనము అనే ఒక పాయింట్ని మనం చూడబోతాం. ప్రభువు అంటే ఎవరు? రాజు అని, అధికారి అని. రాజుగారితో భోజనం చేయటం, ఒక పైన ఉన్నటువంటి గొప్ప ఆఫీసర్తో, అధికారితో, ఆయనతో కలిసి భోజనం చేయటం, రాజుగారితో కలిసి చేసే భోజనం, ఆ పాయింట్ అక్కడ చూస్తాం. పస్కా భోజనము అనేది కూడా మనం చూస్తాం. పులియని రొట్టెల పండుగతో కలిసి ఉన్నటువంటి పస్కా భోజనము అనేది మనం చూస్తాం. సరే, ఇక్కడ చూద్దాం. చూడండి, పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసునద్దకు వచ్చి, పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నామని అడిగిరి. అదిగో ఏమన్నారు? పస్కాను భుజించడానికి రూమ్ ఎక్కడ, అంటే ప్లేస్ ఎక్కడ రెడీ చేయాలి అని క్రీస్తు ప్రభుని అడిగారు. అంటే పండుగ వాతావరణం, పస్కా పండుగ.
లేదా పులియని రొట్టెల పండుగ. ఈ పండుగలో కలిసి భోజనం చేయాలి. సో ఈ కలిసి చేసే భోజనం ఎక్కడ చేద్దాము, ప్లేస్ ఎక్కడ అరేంజ్ చేయాలి అనేది డిస్కషన్. అది సింపుల్గా. ఓకే, ఏమన్నాడు చూద్దాం. 18వ వచనం మనం చదివితే, 18వ వచనం, అందుకైనా మీరు పట్టణమందున్న ఫలాని మనుషుని యొద్దకు వెళ్ళి, నా కాలము సమీపమై ఉన్నది, నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించదునని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పాడని. యేసు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసిన పస్కాను సిద్ధపరిచిరి. పస్కా అనే పదాన్ని ఉపయోగిస్తున్నారు కదా, పస్కా భోజనం. సాయంకాలం అయినప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండెను. వారు భోజనం చేయుచుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అందుకు వారు బహు దుఃఖపడి ప్రతివాడును, ఒక నిమిషం, అందుకు వారు బహు దుఃఖపడి ప్రతి వాడును, ప్రభువా నేనా అని ఆయన అడుగుగా, ఆయన, నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచిన వాడు ఎవడో వాడే నన్ను అప్పగించేవాడు. ఇంకొకటి ఏంటంటే, భోజనంలో జరిగే కార్యక్రమం ఏంటంటే, రాజుగారితో కలిసి లేదా జనరల్గా భోజనంలో అందరూ ఒకే మనసును కలిగిన వారు భోజనం చేస్తారు కలిసి సంతోషంగా. భిన్నమైనటువంటి ఆలోచనలో, భిన్నమైనటువంటి జీవన విధానాన్ని, భిన్నమైనటువంటి జీవితపు లక్ష్యాలను కలిగిన వారు కలిసి సంతోషంగా భోజనం చేయలేరు. అది పాయింట్. కలిసి భోజనం చేస్తున్నారంటే, సంతోషంగా కలిసి భోజనం చేస్తున్నారంటే వారి ఆలోచనలు, భావాలు, వారి యొక్క జీవితపు లక్ష్యాలు ఒకటే అయి ఉంటాయి. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, ఆయనతో కూర్చున్నటువంటి శిష్యుల్లో ఒక ఆయన డిఫరెంట్ థాట్స్ ఉన్నాయి. ఈ ప్రభుతో కలిసి భోజనం చేసేటప్పుడు ఆయనతో ఏకమై లేడు. ఆయనతో ఏకమైనటువంటి మనసు కలిగిన వాడు కాదు ఆ వ్యక్తి. మిగిలిన వాళ్ళందరూ ఆయనతో ఏకమైపోయారు, ఆయన మనసుతో ఏకమైపోయారు. అది జరిగే సంగతి. అంటే మనకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే, కలిసి భోజనం చేసేటప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ప్రాచీన కాలంలో రాజుగారికి ఒక బల్ల ఉంటుంది, భోజనపు బల్ల అంటారు, రాజుగారి భోజనపు బల్ల. ఆ భోజనపు బల్లలతో రాజుగారితో కలిసి భోజనం చేస్తున్నారంటే అర్థం ఏంటంటే, వారందరూ కూడా రాజుగారితో ఏకమనసు కలిగిన వారని, రాజుగారి పక్షాన ఉన్నారని అర్థం. రాజుగారికి విరోధి అయిన వాడు రాజుగారి భోజన బల్ల మీద భోజనం చేయజాలడు. ఒకవేళ రాజుగారికి విరోధం కలిగినటువంటి వాడు రాజుగారి భోజన బల్ల మీద భోజనం చేస్తున్నాడంటే అతను ఆ రాజుగారిని చీట్ చేస్తున్నాడు, మోసం చేస్తున్నాడు. ఏదో ఒక దుర్బుద్ధితో, ఒక చెడు అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడని అర్థం. రాజుగారితో కలిసి భోజనం చేస్తున్నాడు కానీ రాజుగారికి విరోధి అంటే అర్థం. అంటే ఏమర్థమవుతుందంటే, భోజనంలో ఇప్పుడు జస్ట్ మన ఎగ్జాంపుల్ కోసం చంద్రబాబు నాయుడుతో అంటే ఎక్స్ చీఫ్ మినిస్టర్ లేదా ఇప్పుడు చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారితో వీరితో కలిసి భోజనం చేస్తున్నారంటే ఎవరు భోజనం చేస్తారంటే అతని పక్షాన ఉన్నటువంటి వారు, అతనికి సపోర్ట్ చేసేవారు, అతని మనసుతో ఏకమైనటువంటి వారు భోజనం చేస్తారు. విరోధి అయిన వాడు వచ్చి భోజనం చేయడం. ఈ పాయింట్ మీకు అర్థమవుతుందో లేదో జాగ్రత్తగా దీన్ని క్యాచ్ చేయాలి. క్రీస్తు ప్రభుతో కలిసి భోజనం చేసేవాడు ఆయనతో ఏకమై ఉండాలి, ఆయన మనసుతో ఏకమై ఉండాలి. అంటే ఏంటి దాని అర్థం? ఆ బాసు లేదా ఆ ప్రభువు లేదా ఆ రాజు, ఆ అధికారి, ఆ గురువు ఇవన్నీ ఒకళ్ళే. ఎవరంటే క్రీస్తు ప్రభు. ఆయన ఆలోచనలు ఏంటి, ఆయన భావాలు ఏంటి, ఆయన జీవితపు లక్ష్యం ఎలాగుంటుంది, ఆయన యొక్క ఉద్దేశాలు ఎలాగుంటాయి జీవితంలో, అలాంటి ఉద్దేశాలే, అలాంటి ఆలోచనలే, అలాంటి లక్ష్యాలే
కలిగిన వారు ఆయనతో కలిసి సంతోషంగా భోజనం చేస్తారు, ఆ గురువుగారితో, ఆ రాజుగారితో, ఆ అధికారితో, ఆ ప్రభుతో. ఎందుకంటే ఆయనతో ఏకమైపోయారు, మనసు ఏకమైపోయింది. ప్రభురాత్రి భోజనంలోకి దాగినటువంటి గొప్ప మర్మం ఏంటంటే ఆ రాజుగారితో, ప్రభుతో ఏకమై భోజనం చేయటం. ఆయన మనసుతో మన మనసు ఏకం చేసి భోజనం చేయటం. ఏకం చేయటం అంటే అర్థం ఏంటంటే ఆయన జీవిత స్టైల్ ఎలాగుంది క్రీస్తు ప్రభుది, ఆయన ఆలోచన ఎలాగుండేవి. ఒకసారి 4 సువార్తలు చదువుతుంటే ఆయన ఎలా ఆలోచన చేసేవాడు, ఆయన దృష్టి మొత్తం ఎక్కడ ఉండేది, ఎలాగ ఆలోచించేసేది, ఆయన లక్ష్యం ఎలాగుండేది, జీవితపు లక్ష్యం ఏంటి అన్నమాట. సో ఆయన మనసు, ఆయన యొక్క హృదయము ఎలాగైతే ఉంటుందో అలాంటి ఆలోచన భావాలే కలిగిన వారు ఆయనతో ఏకమయ్యి ఈ భోజన కార్యక్రమంలో సంతోషంగా పాల్గొంటారు. ఆయన మనసుతో ఏకం కానివాడు భోజనం చేసినా కానీ అక్కడ ఏం జరుగుతుందంటే చీటింగ్ జరుగుతుంది. రాజుగారిని, ప్రభుని మోసం చేసిన వాడే భోజనం చేస్తున్నాడు. రాజుగారి మనసు అర్థం కాకుండా భోజనం చేస్తున్నాడని అర్థం. ఈ రోజున ప్రభుతో కలిసి భోజనం చేసేటప్పుడు ఆయనతో ఏకమై భోజనం ఎంతమంది చేస్తున్నారు? ఆయనతో, ఆయన మనసుతో ఏకమై, మనసుని ఏకం చేసి భోజనం చేయటం, సంతోషంగా భోజనం చేయటం, ఆనందంగా భోజనం చేయటం, భోజనానికి సంతోషంగా పరిగెత్తుకుంటూ రావటం, ఆయనతో కలిసి భోజనం. కాబట్టి క్రీస్తు ప్రభుతో కలిసి భోజనం చేయటం అంటే అది ఆనందంతో పరుగులెత్తుకుంటూ వచ్చే కార్యక్రమం. అది నీరసంగా, డల్లగా, మళ్ళా ఆదివారం వచ్చిందా అని అనుకుంటూ వచ్చి చేసే భోజనం కాదు అది. దాని యొక్క మాధుర్యము, దాని యొక్క ఆతృత అర్థం కాలేదంటే నువ్వు చేసే భోజనం మరి చూడండి ఏ లెక్కలో ఉంటుందో అది. సో అదనమాట. ఇక్కడ ఏమంటున్నాడంటే ఓకే, అందరూ ఓకే, కానీ ఒక వ్యక్తి అని చెప్పేసి మాట్లాడాడు క్రీస్తు ప్రభు. ఏమన్నాడంటే ఆ వ్యక్తి గురించి మాట్లాడుతూ, మీలో ఒకడు నన్ను అప్పగించినని మీతో నిశ్చయంగా చెప్పుకున్నాను. యాక్చువల్గా రాజుగారితో భోజనం చేసేవాడు ఎవరి పక్షాన ఉండాలి? రాజుగారి పక్షాన ఉండాలి. కానీ ఇందులో ఒక ఆయన రాజుగారి పక్షాన లేడు, ఇస్కరియోతు యోధా. అందువలన ఒక మాట అన్నాడు, అది ఇక్కడ లేదు. ఏమంటే సాతాను వానిలో ప్రవేశించిన. యోహాను సువార్త 13 అధ్యాయాలు అంటాడు చూడండి. సాతాను పక్షంగా ఉన్నవాడు ఇక్కడ ఉన్నాడు ఈ రాజుగారి దగ్గర, ఆపోజిట్ వాడు ఇక్కడికి వచ్చాడు భోజనం చేయడానికి, ఇక్కడ ఉన్నాడు అని అర్థం. యోహాను సువార్త 13 అధ్యాయంలో, యోహాను సువార్త 13 అధ్యాయము 2వ వచనం చదువుదాం. వారు భోజనం చేయుచుండగా, ఇది కూడా అదే ఇన్సిడెంట్, ఓకే. వారు భోజనం చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడైన ఇస్కరియోతు యోధా హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించిండెను గనుక తండ్రి తన చేతికి సమస్తము అప్పగించిననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసినదని యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి యోగారు. అంటే అపవాది యోధా యొక్క హృదయంలో ఆలోచన పుట్టించాడు. మరొక భాగంలో అయితే ఏమంటాడంటే సాతాను వానిలోనికి ప్రవేశించెను అని అంటాడు. చూడండి 13వ అధ్యాయము 27వ వచనంలో, 26వ వచనం కూడా చదువుదాము. యోహాను సువార్త 13వ అధ్యాయము 26వ వచనం, 25వ వచనం కూడా చదువుదాము. అతడు యేసు రొమ్మున ఆనుకొనుచు, ప్రభువా వాడెవడని ఆయన అడిగాను. అందుకు యేసు, నేను ఒక మొక్క ముంచి ఎవనికి విచ్చేదనో వాడే అని చెప్పి ఒక మొక్క ముంచి సీమోను కుమారుడగు ఇస్కరియోతు యోధాకి ఇచ్చెను. వాడు ఆ మొక్క పుచ్చుకొనగానే సాతాను వారిలో ప్రవేశించెను. సాతాను బ్యాచ్ మరి ఈ టీంలోకి వచ్చాడేంటి? ఈ టీంలో ఉన్నాడు. మార్పు చెందుతాడేమో అని క్రీస్తు ప్రభు ఎదురు చూశాడు చాలా కాలం. డబ్బు సంచి కూడా అతని చేతిలోనే పెట్టాడు క్రీస్తు ప్రభు. మారతాడా లేదా అని చెప్పేసి డబ్బు కూడా అతని చేతిలోనే పెట్టాడు.
సో అంటే ఈ ప్రభురాత్రి భోజనం అనే ఈ టాపిక్లో మనం దీంట్లో నుంచి మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ప్రభురాత్రి భోజనం చేసేవాడు క్రీస్తు పక్షంన ఉన్నవాడై ఉండాలి. అంటే ఏంటి దాని అర్థం? క్రీస్తు పక్షంన ఉన్నవాడంటే ఆయనతో కలిసి ఏకమైనటువంటి వాడై ఉండాలి, ఏక మనసు కలిగినటువంటి వాడు. చూడండి ఒకసారి, అది రోమీలు రాసిన పత్రిక, ఒక్క నిమిషం చూస్తాను. కొరింథీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. 1 కొరింథీ 6:14. దేవుడు ప్రభువును లేపిన మనలను కూడా తన శక్తి వలన లేపిను. మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా. నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేశ్య యొక్క అవయవములుగా చేదునా, అది అంత మాత్రమును తగదు. వేశ్యతో కలుసుకున్నవాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా. ఓకే, వారిద్దరూ ఏక శరీరమై ఇందురు అని మోషే చెప్పుచున్నాడు కదా. అటువలే ప్రభుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు అని ఒక పదాన్ని ఉపయోగించాడు. ప్రభుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు అంటే ఏంటి దాని అర్థం? ప్రభుతో సహవాసం చేసేవాడు, ఆయనతో కలిసి ఫ్రెండ్షిప్ చేసేవాడు ఆయనతో ఏకమై ఉన్నాడు. ఏకాత్మ అంటే ఒకటే భావం, ఒకటే మనస్సు కలిగిన వాడై ఉండాలి. ప్రభురాత్రి భోజనం చేస్తున్నామంటే నీ ఆలోచనలు, నీ భావాలు క్రీస్తు ప్రభుతో ఏకమై ఉన్నవా, లేదా ట్రెడిషనల్గా సాంప్రదాయబద్ధంగా ఊకిన రొట్టె వస్తుంది నోట్లో పెట్టుకోవటం, ద్రాక్షరసం తాగటం, ఇది ఒక ట్రెడిషనల్గా సంప్రదాయంగా చేస్తున్నావా? ఎంతమంది సంప్రదాయంగా చేస్తున్నారు దీన్ని ట్రెడిషనల్గా? ప్రభురాత్రి భోజనం అంటే ఏంటి? సింపుల్గా వచ్చిన నోట్లో వేసుకొని వెళ్ళిపోవటం కాదు కదా. అందుట్లో ఉన్నటువంటి భావం ఏంటి అసలు? ప్రభుతో ఏకమై ఉండటం. ప్రభు ఇక్కడ ఏమన్నాడంటే ప్రభుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు అన్నాడు. యోహాను సువార్తలో క్రీస్తు ప్రభు ఒకరోజు ప్రార్థన చేశాడు తండ్రికి. ఆ ప్రార్థనలో ఒక విషయం ఉంటుంది. యోహాను సువార్త 17వ అధ్యాయము. యోహాను సువార్త 17వ అధ్యాయంలో 10వ వచనం చదువుదాం చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 10వ వచనం. నావన్నీ నీవి, నీవియు నావి, వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. నేను ఇక్కడ లోకంలో ఉన్నాను కానీ వీరు లోకంలో ఉన్నారు. వీరు అంటే ఎవరంటే ఇలా శిష్యులు, ఎవరితో అయితే కలిసి భోజనం చేశాడో వారి గురించి. వీరు లోకంలో ఉన్నారు, నేను నీ దగ్గరకు వచ్చేస్తున్నాను అని మాట్లాడుతున్నాడు, తండ్రితో మాట్లాడుతున్నాడు క్రీస్తు ప్రభు. నేను నీ యొద్దకు వచ్చుతున్నాను, పరిశుద్ధుడు అయిన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము అని అనమాట. ఏమన్నాడు? తండ్రి మనిద్దరము ఏకమై ఉన్నలాగున వారును కూడా ఏకమై ఉండాలి అని ప్రార్థన చేస్తున్నాడు. క్రీస్తు ప్రభు దేవుడు ఏకమై ఉన్నారు అంటే, ఏకమై ఉన్నారంటే ఏంటి? ఒక్కడైపోయాడు అని అర్థం కాదు. ఒక్క నిమిషం. ఒక్కటే ఆలోచన, ఒక్కటే భావన అని అర్థం, ఏకమై ఉండటము. అలాగే యోహాను సువార్త 10వ అధ్యాయంలో కూడా నేను తండ్రియు ఏకమై ఉన్నాము అంటాడు, ఏకమై ఉన్నాము. అలాగే వీరును కూడా ఏకమై ఉండాలని. ఇందాక ఏమన్నాడు? ప్రభువును కలుసుకునేవాడు ప్రభువుతో ఏకాత్మై ఉన్నాడు అన్నాడు. మరొక వచనంలో ఏమంటాడంటే మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నట్లే, నన్ను చేర్చుకుంటే తండ్రి అని దేవుణ్ణి చేర్చుకున్నట్లే అని అంటాడనమాట. మీరు వాక్యం చెప్పడానికి వెళ్ళారు, మిమ్మల్ని ఎవరైతే ఒక కుటుంబం స్వీకరించిందో చేర్చుకుందో మిమ్మల్ని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టే, నన్ను చేర్చుకుంటే తండ్రిని చేర్చుకున్నట్టే అనే భావాన్ని ఉపయోగిస్తాడు. ఇక్కడ ఏంటంటే ప్రభువుతో ఏకాత్మ ఉన్నాడు, ప్రభువును కలుసుకున్నవాడు. అది ప్రభువు తండ్రి ఏకమై ఉన్నారు కాబట్టి ఈ వ్యక్తి ఎవరితో ఏకమై ఉన్నాడు? తండ్రితో కూడా ఏకమై ఉన్నాడు.
అది. సో ఏకమై ఉండటము అనే దాని గురించి ప్రభురాత్రి భోజనంలో ప్రభుతో ఏకమై ఉండటము అనే ఒక పాయింట్ మనకు అర్థం అవ్వాలన్నమాట. 23వ వచనం మనం చదివితే 17వ అధ్యాయంలో 22వ వచనం యోహాను సువార్త 17వ అధ్యాయము 22వ వచనం చదివితే, మనము ఏకమై ఉన్నలాగన వారును ఏకమై ఉండవల్లని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని అన్నాడు. మనము ఏకమై ఉన్నలాగన అని అన్నాడు. ఓకే, తర్వాత చూడండి 14వ అధ్యాయంలో యోహాను సువార్త 14వ అధ్యాయంలో 19వ వచనం చదివితే, అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించున్నాను కనుక మీరును జీవింతురు. 14వ అధ్యాయం 20వ వచనం, నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. నేను నా తండ్రి యందును, మీరేమో నా యందును, నేను మీ యందును. చూడండి ఈ పదాలన్నీ కూడా. ఓకేనా, తర్వాత చూడండి అక్కడ చదివితే, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనివాడే నన్ను ప్రేమించేవాడు, నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేను వానిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకుందని చెప్పాను. ఇస్కరియోతు కాని యోధా, ప్రభువా నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నీవు కనబర్చుటకి ఏమి సంభవించిన అడుగా యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడలవాడు నా మాట గైకొను, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేతును అన్నాడు అనమాట. నివాసం చేతుము మేము అన్నాడు. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము అన్నాడు. సో ఏకమై ఉండటము ఒక అద్భుతమైనటువంటి విషయం, మనకి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనిపిస్తూ ఉంటుంది. ప్రభుతో కలుసుకునేవాడు ప్రభుతో ఏకాత్మై అన్నాడు. ప్రభుని కలుసుకునేవాడు ప్రభువు దేవుడు తండ్రి వారిద్దరు ఏకమై ఉన్నారు. అంటే ఇతను కూడా ఎవరితో ఏకమై ఉన్నాడు? ప్రభువుతోనూ తండ్రి దేవునితోనూ ఏకమై ఉన్నారు. సో వారిద్దరు కలిసి ఇతనితో నివాసం చేస్తారు. తండ్రి దేవుడు క్రీస్తు ప్రభు కలిసి ఇతనితో నివాసం చేస్తారు. అంటే మొత్తానికి మనము ఎవరితో ఏకమవుతున్నామంటే ప్రభువుతో తండ్రి దేవునితో ఏకమైపోతున్నాము. అంటే ఒకటే మనసు, ఒకటే భావం, అదనమాట. అందువలన యోహాను సువార్తలో మీరు దైవములని రాయబడి ఉన్నది కదా అని అంటాడు. చూడండి ఒకసారి యోహాను సువార్తలోనే, యోహాను సువార్త 10వ అధ్యాయము 34వ వచనం మనం చదివితే, యోహాను సువార్త 10వ అధ్యాయం 34వ వచనంలో, అందుకు యేసు, మీరు దైవములని నేను అంటినని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా? ధర్మశాస్త్రంలో రాయబడింది మీరు దైవములని. ఎవరంటే అక్కడ చూడండి 35వ వచనంలో, లేఖనం నిరర్ధకము కానేరదు కదా, దేవుని వాక్యము ఎవరికి వచ్చినో వారే దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారుని చెప్పినందుకు. ఎవరెంతకంటే దైవములంటే దేవుని వాక్యము ఎవరికి వచ్చినో వారే దైవములు అని అన్నారన్నమాట. ఓకేనా, ఇంకొక వచనం చూస్తే ఇంకొంచెం క్లారిటీకి వస్తాను చూడండి. పేతురు రాసిన పత్రికలో 2వ పేతురు 1వ అధ్యాయము 4వ వచనం మనం చదివితే, ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించినాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానం మూలముగా మీరు తప్పించుకొని జాగ్రత్తగా ఇప్పుడేనండి దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించను. ఎక్కడ పాలివారం అవ్వాలట? మనం దేవ స్వభావమునందు, దేవుని స్వభావంలో మనం పాలివారం అవ్వాలి, పాలి భాగస్థులం అవ్వాలి. దేవుని స్వభావం ఎలాంటిదో అందుట్లోకి మనం చేర్చబడాలి. అంటే ఏంటి? వీ షుడ్ బికమ్ గాడ్ అంటే మనం దేవునిలాగా మారాలి అనేది. దేవ స్వభావంలో పాలివారం అవ్వాలి, దేవునిలాగా మార్పు చెందాలి, అంతే కదా. అంటే అదే కదా దాని ఓవరాల్గా ఈ పాయింట్లన్నీ కూడా ఏంటంటే, ప్రభుతో ఏక మనసు, ప్రభు తండ్రి ఏక మనసు, కాబట్టి దేవునితో ఏక మనసు. ఫైనల్గా ఒక్కటే, దేవునితో ఒక్కటైపోవటం, దేవ స్వభావంలో పాలివారం ఒకట. ప్రభురాత్రి భోజనంలో అది దాగుంది.
భోజనం చేస్తున్నావు అంటే, ప్రభురాత్రి భోజనం చేస్తున్నావు అంటే నీ స్టేటస్ ఏంటి, నీ అంతరంగిక స్థితి ఏంటి? క్రీస్తు ప్రభుతో సమానమైనటువంటి ఆయనకి ఎలాంటి ఆలోచనలు అయితే ఉన్నాయో అలాంటి ఆలోచనలు నీకున్నాయా? క్రీస్తు ప్రభు ఎలాంటి లక్ష్యాన్ని కలిగి ఉన్నాడో అలాంటి లక్ష్యాన్ని కలిగి ఉన్నాడా? కలిగి ఉన్నామా మనం? ఆయన జీవితపు గోల్స్ ఎలా ఉన్నాయి, ఆయన జీవన విధానం ఎలాగుంది, జీవిత స్టైల్ ఎలాగుంది, ఆయన క్రియలు ఎలాగుండేవి, ఆయన బోధ ఎలాగుండేది, ఆయన సంభాషణ ఎలాగుండేది? ఓవరాల్గా కంప్లీట్గా నువ్వు ఆయన పక్షాన ఉన్నావా? ప్రభురాత్రి భోజనాలు ఆయనతో ఏకమై ఉన్నావా? అది. సో ఆయనతో ఏకమైన వాడు దేవునితో ఏకమైన వాడు అవుతాడు, అంటే దేవుని స్వభావంలో పాల్గొంటాడు. అసలు విషయం ఏంటంటే, మనము ఈ భూమి మీదకి వచ్చినప్పుడు, ఒక మనిషి సృజింపబడినప్పుడు ఎలా సృజింపబడ్డాడు? దేవుని స్వభావంతోనే కదా, దేవుని స్వరూపంతోనే కదా. ఆదికాండంలో అన్నాడు, ఆదికాండం 1వ అధ్యాయంలో, దేవుని స్వరూపంలో చేయబడినటువంటి వాడు మానవుడు. మనం భూమి మీద నిజంగా ఆ పుట్టినప్పుడు వీఆర్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్, దేవుని స్వరూపం మనం, అద్భుతమైనటువంటి స్వరూపం. ఇప్పుడు దాన్ని సాధించాలంటే ఎన్ని చుక్కలు కనపడుతున్నాయో మనకి, ఎన్ని రకాలుగా ఫైటింగ్ చేయాల్సి వస్తుంది. అయినా కానీ దాంట్లో సగం కూడా మనం వెళ్తున్నామా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి, సాధిస్తున్నామా లేదా అనేది. పుట్టినప్పుడు వీఆర్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్, దేవుని స్వభావం మనం, దేవుని స్వరూపం. కొరింథీయులు రాసిన మొదటి పత్రికలో, ఒక్క నిమిషం, ఓకే. సో ఇక్కడ ఏంటంటే, ప్రభుతో కలిసి భోజనం చేసేటప్పుడు పాయింట్ ఒకటి, ప్రభుతో కలిసి భోజనం చేసేటప్పుడు ఆయనతో ఏకమై ఉన్నామా? ఏకమై ఆయన పక్షాన ఉండి, ఆయన భావాలు కలిగి ఉండి, ఆయన ఆలోచన, ఆయన యొక్క జీవిత స్టైల్ మనం కలిగి ఉండి ఆయనతో కలిసి సంతోషంగా భోజనం చేస్తున్నామా? ట్రెడిషనల్గా భోజనం చేస్తున్నామా? అది ఆయనతో కలిసి భోజనం చేయటం అంటే ఆయనతో ఏకమై ఉన్నామని అర్థం. ఆయనతో ఏకమైన వాడు, అదే కదా ఇందాక చదువుకుందే, ప్రభుతో కలుసుకున్నవాడు ప్రభుతో ఏకాత్మై ఉన్నాడు, ఒకటే ఉన్నాడు. ప్రభు తండ్రి ఏకమై ఉన్నారు కాబట్టి ఓవరాల్గా నువ్వు ఎవరితో ఏకమవుతున్నావంటే దేవునితో ఏకమై ఉంటున్నావు. అది అందువల్ల మీరు దైవములని వ్రాయబడి ఉన్నది కదా అనే వాక్యభావం. అంటే నువ్వు కూడా దేవుడివై మారాలి, దేవుడిగా మారాలి. అదే పేతురు రాసిన పత్రికలో చెప్పాడు, దైవ స్వభావంలో పాలివారం అవ్వాలి అని చెప్పేశాడు. అసలు మన యొక్క మూలమే, మన యొక్క ఆరిజినే ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మన యొక్క తొలి దశ ఏంటంటే అది దేవుని యొక్క స్వరూపం, దైవ స్వరూపం, దైవ స్వభావం కలిగినటువంటి వారం మనం. అది మధ్యలో పాడైపోయింది. అది అలాగే గలతీలు రాసిన పత్రికలో కూడా ఏమంటాడు? గలతీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు నాకు ప్రసవ వేదన కలుగుచున్నది, క్రీస్తు యొక్క స్వరూపం మీలో ఏర్పడాలి అంటాడు. మీరు దైవములని రాయబడి ఉన్నది, దైవ స్వభావంలో పాలివారై ఉండాలి. ఈ పదాలన్నీ కూడా. సో నీవు దేవునిలా మారాలి అనేది విషయం. అలాంటి ఆలోచనలు, అలాంటి భావాలు నీకు రావాలి. అప్పుడు ఆయనతో ఏకమై ఆయనతో పాటు పరలోకంలో నివసించడానికి నువ్వు అర్హుడవు. సో ప్రభురాత్రి భోజనం చేసేటప్పుడు అది ఏం జ్ఞాపకం చేస్తుందంటే, నువ్వు క్రీస్తు ప్రభుతో ఏకమై ఉన్నావా? ఆయనతో ఏకమై ఉన్నావా? యోహాను సువార్త 15వ అధ్యాయంలో కూడా దాని యొక్క భావాన్ని గురించి మనం చూడొచ్చు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో, యోహాను సువార్త 10వ అధ్యాయంలో 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం చదివితే, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవాలని దానిలో పనికిరాని తీగలను తీసివేయును అంటాడు. మెయిన్ తీగ, తర్వాత దాంట్లో సబ్బో అంటే చిన్న చిన్న తీగలు. ఈ తీగ మెయిన్ తీగలో కలిసిపోయి ఉండాలి, ఏకమై ఉండటము. అది ఒకవేళ అలా కలిసి లేదనుకో, కలిసి ఉంటే క్రీస్తులో ఉండి ఫలిస్తుంది. అక్కడ ఏం చెప్పాడంటే, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవాలని దానిలోని పనికిరాని తీగలను, ఒకవేళ పనికిరాని తీగలు ఏమన్నా ఉంటే అవి తీసి పడవేయబడతాయి అని చెప్పాడు.
సరే ఇంకొంచెం ముందుకు వద్దాం, ఓవరాల్ మీనింగ్ని మనం అర్థం చేసుకుందాం. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచిండి, మీ యందు నేను నిలిచినను. అదే చూడండి, నా యందు నీవు, నీ యందు నేను. ఇదే పదాన్ని క్రీస్తు ప్రభు ఎవరితో అన్నాడంటే మనము 14వ అధ్యాయంలో చూస్తే, ఇక్కడ చూద్దాము. 16వ అధ్యాయంలో కూడా 16వ అధ్యాయంలో 14వ అధ్యాయంలో కూడా చూడవచ్చు. 14వ అధ్యాయంలో చూద్దాం చూడండి. 14వ అధ్యాయంలో 14వ అధ్యాయము 10వ వచనం చదువుదాము. 14వ అధ్యాయం 10వ వచనం. సరే 8వ వచనం చూద్దాం చూడండి. 14వ అధ్యాయం యోహాను సువార్త 14వ అధ్యాయం 8వ వచనం చూస్తే, అప్పుడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనబరచు, మాకు అంతే చాలని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేను ఎంతకాలం మీ యొద్ద ఉండినను, నీవు నన్ను ఎరుగువా? నన్ను చూసిన వాడు తండ్రిని చూసినాడు గనుక తండ్రిని మాకు కనబరచమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనను, నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా అన్నమాట. తర్వాత ఇంకా ఏమన్నాడు, నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పుటలేదు, తండ్రి నా యందు నివసించుచు తన క్రియలను చేయుచున్నాడు. తండ్రి యందు నేనును, నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి. తండ్రి యందు నేను, నా యందు తండ్రి అన్నమాట. కాబట్టి నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే అన్నమాట. సేమ్ ఇప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఏమని మాట్లాడుతున్నాడు? ఇప్పుడు క్రీస్తు ప్రభువుకు తండ్రికి మధ్య సంబంధించిన రిలేషన్షిప్ ఇక్కడ నా యందు తండ్రి ఉన్నాడు, తండ్రి యందు నేనున్నానని చెప్పేశాడు. ఇక్కడ ఏమన్నాడు? యోహాను సువార్త 15వ అధ్యాయంలో 4వ వచనంలో, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. ద్రాక్షవల్లి నేను, తీగల మీరు, ఎవడను నా యందు నిలిచిండునో, నా యందు నిలిచినటం అనే ఒక పదం. నేను ఎవని యందు నిలిచిందినో వారు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయరు. ఎవడైనాను నా యందు నిలిచి ఎడలా వాడు తీగ వలె బయట పారవేయబడి నిలిచి ఎండని ఎడలా ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచిన మీకేది ఇష్టమో అడుగుడి. సో ఓవరాల్గా ఒక పదాన్ని మనం చూస్తున్నాం. మీరు నా యందు ఉండుడి, నేను మీ యందు ఉంటాను. నేను ఎక్కడున్నానో, నేను తండ్రి యందు ఉన్నాను, తండ్రి నా యందు ఉన్నాడు. మీరు నా యందు ఉండుడి, నేను మీ యందు ఉన్నాను. సో ఓవరాల్గా ఏంటంటే ముగ్గురు, తండ్రి, క్రీస్తు ప్రభు, మనం, క్రీస్తు ప్రభు యొక్క సంఘం, క్రీస్తు ప్రభు యొక్క, అది కానీ క్రీస్తు ప్రభు యొక్క శరీరం. సంఘం అంటే ఎవరు? శరీరము, శిరస్సు కనెక్ట్ అయ్యి ఉన్నాయి, వేరువేరుగా లేరు. క్రీస్తు ప్రభు సంఘము వేరువేరు కాదు. అందువల్లే కదా సంఘాన్ని హింసించినప్పుడు క్రీస్తు ప్రభు ఏమన్నాడు పౌలుతో? పౌలా నువ్వు నన్ను హింసించున్నావు అన్నాడు. హింసించేది సంఘాన్ని, కానీ క్రీస్తు ప్రభు ఏమన్నాడు? నన్ను హింసిస్తున్నావు అన్నాడు. ఇద్దరు వేరువేరుగా లేరు, ఒక్కటే అదన్నమాట. క్రీస్తు ప్రభు సంఘం, సంఘము క్రీస్తు ప్రభునందు, క్రీస్తు ప్రభు సంఘమునందు. అది రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం మనం చదివితే, క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమే మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమే జీవం కలిగినది. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకులోని మీ శరీరంలో కూడా మీలో నివసించుతున్న తన ఆత్మ ద్వారాగా జీవింపు చేయును అన్నాడు. సో ఇక్కడ ఏమన్నాడంటే 10వ వచనంలో క్రీస్తు మీలో ఉన్న ఎడల అన్నమాట. క్రీస్తు మీలో ఉండటం. మత్తయి సువార్తలో ఒక పదాన్ని పెంచాడు, ఎక్కడైతే 2-3 నా నామమున కూడి ఉంటారో అక్కడ నేను ఉంటాను అని అన్నాడనమాట. ఒక్కటిగా ఉండటం. ఇక్కడ ఏమంటున్నాడంటే క్రీస్తు మీలో ఉన్న ఎడల, క్రీస్తు వారిలో ఉండటం. క్రీస్తు ప్రభు యొక్క శరీరం అంటే మనము క్రీస్తునందు ఉన్నాము. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మీకు ఇది ఎంతగా అర్థమవుతుందో మరి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. ఎక్కడ ఉండాలంటే ఎవడైనా సరే క్రీస్తునందు ఉన్న ఎడల అన్నాడు. ఓకేనా? గలతీయులకు రాసిన పత్రికలో
గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం మనం చదివితే, క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఎక్కడికి బాప్తీసం పొందిన వాడే వెళ్తున్నాడు? బాప్తీసం ఎక్కడ పొందుతున్నాడు? క్రీస్తులోనికి. అది మీరు క్రీస్తునందు ఉన్న ఎడల, అదనమాట. క్రీస్తు ఎక్కడ ఉన్నాడు? మీలో ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఏంటి? క్రీస్తు మీలో ఉన్న ఎడల అన్నాడు. మనం ఎక్కడ ఉంటున్నాము? మీరు క్రీస్తులోనికి బాప్తీసం పొంది అని మాట్లాడుతున్నాడు. క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ అన్నాడు. ఎవడైనా క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి అన్నాడు. క్రీస్తు నందు ఉండటం. సో మనం క్రీస్తునందు, క్రీస్తు మన యందు. ఓకేనా పాయింట్? క్రీస్తు దేవుని యందు, దేవుడు క్రీస్తు యందు. ఓవరాల్గా మనమందరం ఏకమై, అది ప్రభురాత్రి భోజనము, ప్రభుతో కలిసి భోజనం చేస్తున్నామంటే ఆయనతో ఏకమై ఉండటం, దేవునితో ఏకమై ఉండటం, మనం క్రీస్తునందు ఉండటం, క్రీస్తు మన యందు ఉండటం. ఓవరాల్గా క్రీస్తు దేవుని యందు ఉండటం, దేవుడు క్రీస్తునందు ఉండటం, మనం దేవుని యందు ఉండటము. సింపుల్గా మన ముగ్గురు ఒక్కటే. దేవుడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, పరిశుద్ధుల సమూహం, క్రీస్తు యొక్క సంఘం, ముగ్గురు ఒక్కటై ఉన్నారు. అంటే ఏంటి? మనము క్రీస్తు ప్రభులాగా. అదే కదా ఇందాక గలతీయులకు రాసిన పత్రికలో ఇక్కడే ఉంది కావచ్చు, కూడా చూద్దాం చూడండి. 4వ అధ్యాయంలో 18వ వచనం మనం చదివితే, 4వ అధ్యాయము 19వ వచనం, 4వ అధ్యాయం 19వ వచనం, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు మీ విషయమే మరలా. క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడటము, క్రీస్తు స్వరూపం ఏర్పడాలి మీలో, అదనమాట. అక్కడ పేతురు రాసిన దైవ స్వభావంలో పాలివారం అవ్వాలి. దైవ స్వభావంలో పాలివారు. చూడండి, ఎన్నిటిని బట్టి మన ఆలోచన, మన భావాలు, మన జీవన శైలి ఎట్లా మారాలో, ఎట్లాగ మార్పు చెందాలో, ఎలా మార్పు చెందాలో ఆలోచన చేయండి. కాబట్టి క్రీస్తు సంఘం అంటే, ప్రార్థనకి వెళ్తున్నానంటే ఈ దాంట్లో వచ్చేది ఏమీ లేదు. అసలు సత్యం ఏంటో నీకు అర్థం అవ్వకుండా ఎంతోమంది ట్రెడిషనల్ కార్యక్రమాలు, భక్తి అంటే ప్రార్థన లేదా ఈ ఆదివారం వర్షిప్ అంటే ట్రెడిషనల్గా చేసేవాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ ప్రభురాత్రి భోజనం చేస్తున్నామంటే నీలో అసలు ఈ భావాలన్నీ ఉన్నాయా? తెలుసు అసలు ఆ ప్రభురాత్రి భోజనం అంటే ఏంటో? ఊరికినే సింపుల్గా ప్రభురాత్రి భోజనం సింపుల్గా అసలు తీసుకుంటారు, దాని గురించి సింపుల్గా తీసుకుంటారు. ప్రభుతో కలిసి చేసే భోజనాన్ని చాలా సింపుల్గా తీసుకుంటారు. అది రాజుగారితో కలిసి చేసే భోజనం, ఆయనతో ఏకమై సంతోషంతో, ఆరాటంతో, పరిగెడుతూ నా ప్రభుతో నేను కలిసి చేసే భోజనం. సంతోషంగా 2 మనసులో ఏకమైనప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో వారిద్దరు కలుసుకున్నప్పుడు, అవునా? ఇద్దరు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ కలుసుకున్నప్పుడు ఎంత సంతోషం ఉంటుందో. 2 మనసులు ఏకమైనప్పుడు కలిసే సంతోషం అది. 2 మనసులు ఏకమైపోతే ఫ్రెండే, ఓల్డ్ ఫ్రెండే, కానీ మనసు ఏకమైనటువంటి ఫ్రెండే కాదు, అంత సంతోషం ఉండదు. క్లోజ్ ఫ్రెండ్ అంటే ఏంటి దాని అర్థం? ఏకమైనటువంటి, అప్పుడు సంతోషం అట్లా ఉండదు. కలిసి వారిద్దరు కలిసి భోజనం చేస్తే, రెస్టారెంట్కి వెళ్దాం పదా, కలిసి అక్కడ భోజనం చేద్దాం, ఎంత ఆనందంగా చేస్తారు. కలిసి చేసే భోజనం, కుటుంబంతో, పిల్లలు ఊరు వెళ్ళారు, చాలా రోజులు ఉన్నారు, వచ్చారు, ఆహా కుటుంబంతో కలిసి భోజనం చేస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందో కలిసి చేసి భోజనం. అదే ఫీలింగు క్రీస్తు ప్రభుతో భోజనం చేస్తున్నప్పుడు నీకు ఉందా? అదే ఆలోచన, అదే సంతోషం క్రీస్తు ప్రభుతో భోజనం చేసేటప్పుడు నువ్వు పొందుతున్నావా? అసలు ఎంత బాధ, దేవుడు ఎంత బాధపడుతుంటాడో. లేటుగా వస్తుంటారు ఆరాధనకి, డిమ్గా వస్తుంటారు, మళ్ళా ఆదివారం వచ్చింది అన్నట్టుగా ఉంటుంది. ఈరోజు ఆదివారం ఆరాధన లేదని ఒకవేళ అనౌన్స్మెంట్ వస్తే ప్రపంచం మొత్తానికి ఎంత ఆనందం, చక్కగా ఇంట్లోనే ఉండొచ్చు, టీవీ చూడొచ్చు, లేకుంటే ఇంకేదో చేయొచ్చు అనేది. ఇది సత్యం ఎరిగినటువంటి వారేనా? క్రీస్తు ప్రభుని ఎరిగినటువంటి వారేనా? దేవుని ఎరిగినటువంటి వారేనా? అది సంగతి. కలిసి చేసే భోజనం, ప్రభురాత్రి భోజనం. ఓకే, మత్తయి సువార్తకు వచ్చేయండి. మత్తయి సువార్తలో 26వ అధ్యాయము 705 ఉంది కదా,
ఒక 10 minutesలో క్లోజ్ చేద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము. 26వ అధ్యాయంలో 21వ వచనం చదువుదాం మళ్ళా. వారు భోజనం చేయండి, ఆయన మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానంటే అతను క్రీస్తు ప్రభుతో ఏకమై లేడు. అతని మనసు వేరు, అతని యాటిట్యూడ్ వేరు, ఆలోచనలు వేరు. క్రీస్తు ప్రభు మనసు వేరు, ఆయన ఆలోచనలు వేరు. ఆయనతో కలిసిపోలేదు, ఆయన మనసుతో కలవలా. అది పాయింట్. అందుకు వారు బహు దుఃఖపడి ప్రతివాడు ప్రభువా నేనా అని ఆయన అడుగు. ఆయన నాతో కూడా పాత్రలో చెయ్యి ముచ్చిన వాడు ఎవడో వాడే నన్ను అప్పగించేవాడు. మనిషి కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారం ఆయన పోవచ్చున్నాడు, కానీ ఎవని చేత మనిషి కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ. భోజనం ఎలా కూర్చున్నాడు అంటే చీటింగ్ చేస్తున్నాడు. ఇస్కరియోతు ప్రభుతో కలిసి ప్రభు పక్షాన ఉన్నట్టుగా నటిస్తున్నాడు. భోజనం చేసేటప్పుడు వేషధారి. భోజనం చేసేటప్పుడు వేషధారితనంతో ఉండకూడదు. దట్ ఈజ్ వెరీ డేంజర్. రాజుల కాలంలో రాజు యొక్క భోజన బల్ల మీద భోజనం చేస్తున్నారు. ఒకవేళ ఎవడైనా సరే రాజుగారి పక్షాన లేకుండా నటిస్తూ భోజనం చేస్తున్నాడు అనుకో, ఆ విషయం తెలిసిందనుకో, అతన్ని ఏం చేస్తారు? అరెస్ట్ చేసేస్తారు, లేకపోతే చంపేస్తారు. రాజుగారి పక్షాన లేకుండా నటిస్తూ భోజనం చేస్తే. ఇస్కరియోతు రాజుగారి పక్షాన లేడు, క్రీస్తు ప్రభు పక్షాన లేడు, కానీ నటిస్తున్నాడు. నటిస్తూ భోజనం చేస్తున్నాడు ఆయనతో కలిసి. నటించే భోజనం. ఎంతమంది సండే వర్షిప్లో క్రీస్తు ప్రభుతో కలిసి చేసే భోజనంలో నటిస్తూ భోజనం చేస్తున్నారు. నటించే భోజనం అంటే ఏంటి దాని అర్థం? నటిస్తూ భోజనం చేయటం అంటే ఆయన ఆలోచనలు లేవు, ఆయన భావాలు లేవు. ఆయన సువార్తల్లో మనం ఆయన జీవితాన్ని చదువుతుంటే ఆయన భావాలు ఎలాగుండేయో, ఆయన తాత్పర్యాలు ఎలాగుండేయో, ఎలాగ ఆలోచన చేసేవాడు ఒక విషయాన్ని, ఎలాంటి బోధ ఎలాగ చేసేవాడు, ఆయన బోధలో సారాంశం ఏముందో అసలు భావాలు లేవు నీకు. కానీ వచ్చి భోజనం చేస్తున్నావు. అసలు ఆ దృక్పథమే లేదు, ఆ దృష్టే లేదు నీకు. కలిసి భోజనం అంటే ఏం చేస్తున్నావు నువ్వు? యు ఆర్ యాక్టింగ్ ఇన్ లార్డ్స్ సప్పర్. ప్రభురాత్రి భోజనంలో ప్రభుతో కలిసి ఇస్కరియోతు యోధలాగా నటిస్తున్నావు. ఇస్కరియోతు యోధ నువ్వు ఒక నేటి ఇస్కరియోతు యోధ అనమాట. ప్రజెంట్ ఇస్కరియోతు యోధ, నటించే ఇస్కరియోతు యోధలాగా భోజనం చేస్తున్నావు అని అర్థం. ఎంతమంది ఇస్కరియోతు యోధాలు ఉన్నారో ఈ రోజున ప్రభురాత్రి భోజనంలో. ఇస్కరియోతు యోధలాగా భోజనం చేయటం అనమాట. నటించే భోజనం, నటిస్తూ చేసే భోజనం, వేషధారితనంతో కూడినటువంటి భోజనం. చాలామంది ఉన్నారు ప్రభురాత్రి భోజనంలో. ట్రెడిషనల్గా కార్యక్రమాలు జరిగించేవారు. ప్రభుతో ఏకమవ్వకుండా, ఆయన మనసుతో ఏకమవ్వకుండా పొరపాట్లు చేయటం వేరు. కానీ నీ భావాలు, నీ లక్ష్యాలు, నేను అందుకని మీతో ఎప్పుడు డిస్కస్ చేసే ఒక పాయింట్ ఏంటంటే, మన మైండ్ ఎప్పుడు కూడా క్రీస్తు ప్రభు చుట్టూరు తిరుగుతూ ఉండాలి. ఆయన సెంటర్ పాయింట్ అయి ఉండాలి. ఆయన చుట్టూరు తిరుగుతూ ఉండాలి. ఆయన పరిధిని దాటి వెళ్ళిపోయి ఆలోచన చేయకూడదు. ఏది ఆలోచన చేసినా, ఏం చేసినా కానీ ఆయనతో లింక్ అయి ఉండాలి. పౌలు అదే అంటాడు, నేను భోజనం చేస్తున్నానా? ప్రభు నిమిత్తమే భోజనం చేస్తున్నాను. భోజనం మానేసానా? అది ప్రభు నిమిత్తమే అయి ఉండాలి. కొంతమంది భోజనంలో అలుగుతూ ఉంటారు, ముఖ్యంగా లేడీస్ అయితే అలుగుతుంటారు బాగా. నువ్వెందుకు భోజనం మానేసావంటే అలుగుడు కోసం భోజనం మానేసా. క్రైస్తవ్య లక్షణం కాదు అది. భోజనం మానేసావంటే అలుగుడితో భోజనం మానేయటం, ఇంకా క్రీస్తు ప్రభు నిమిత్తం భోజనం మానేయటం అంటే ఎట్లా? అది వాళ్ళు చేశారు. అపోస్తలులు సముద్ర ప్రయాణం చేశారు, అనేకమైన ప్రయాణం చేశారు. ఆ ప్రయాణాల్లో భోజనం ఒకసారి దొరికేది కాదు. ఆకలితో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఎందుకు ఆకలితో ఇబ్బంది పడ్డారు? భోజనం లేకుండా ఉన్నాడు ప్రభు కోసం, అలిగి కాదు. అంటే క్రీస్తు ప్రభు చుట్టూరు తిరుగుతూ ఉండాలి మన ఆలోచనలో. మనం ఏదైనా ఆలోచించామంటే క్రీస్తు ప్రభుకి లింక్ అయ్యి ఉండాలి. ఆయన పక్కన పెట్టి ఆలోచన చేయొద్దు, ఏది చేయదు. అది క్రీస్తు ప్రభుతో ఏకమైన వాడు చేసే పని కాదు. అది పాయింట్. నువ్వు ఏదైనా పని చేస్తున్నావా? దేంటి దాని పర్పస్? ఆయనతో లింక్ అయి ఉందా? సంబంధం ఉందా? నువ్వు చేసే పనికి క్రీస్తు ప్రభుకి సంబంధం ఉందా? రిలేషన్షిప్ ఖచ్చితంగా ఉండాలి. నేను మొన్న మీతో చెప్పింది కూడా అదే.
డబ్బు మనం కష్టపడి సంపాదించాలి. ఎందుకు సంపాదించాలని చెప్పాను? ఫైనాన్షియల్ ట్రబుల్స్ వస్తే అది భక్తి మీద ఎఫెక్ట్ పడుతుంది, అది పడకూడదు. భక్తి మీద ఎఫెక్ట్ పడటం అంటే ఏంటి? నీకు క్రీస్తు ప్రభుకి ఉన్నటువంటి రిలేషన్షిప్ మీద పడుతుంది. రిలేషన్షిప్ వీక్ అయిపోతుంది. రిలేషన్షిప్ అంటే బాంధవ్యం. నీకు క్రీస్తు ప్రభుతో ఉన్నటువంటి బాంధవ్యం వీక్ అయిపోతుంది, బలహీన పడిపోతుంది. పడకూడదు. ఏది బలహీన పట్టడానికి కారణం? దాన్ని అంతటినే చూడు ఒకసారి. అట్లా డబ్బు సంపాదిస్తున్నావు, స్వార్థ పనిలో అనేక మందికి స్వార్థను ప్రకటించాలి, దానికి ఉపయోగించాలి. అట్లా డబ్బు సంపాదించాలి. సో అంటే నువ్వే పని చేసినా కానీ క్రీస్తు ప్రభుతో సంబంధం ఉండి ఆలోచన చేయాలి, ఆయనతో సంబంధం ఉండి ఆ పని ఉండాలి. అది క్రీస్తు ప్రభుతో ఏకమై ఉండటం అంటే. నటించకుండా రియల్గా క్రీస్తు ప్రభుతో కలిసి భోజనం చేయడం అంటే అది. ఆయనతో సంతోషంగా ఏకమై భోజనం చేయటం. ఆహా, ఎంత అదృష్టమో ఆయనతో కలిసి భోజనం చేయటం అంటే. ఆదివారం, శనివారం నుంచే ఈరోజు మన రాజు భోజనానికి వెళ్ళాడు, ఫంక్షన్కి. భోజనం చేసావా రాజు? ఫంక్షన్లో మంచి భోజనం పెట్టారా? ఫంక్షన్ అంటే జనరల్గా మంచి భోజనం పెడతారు కదా, ఎంత ఆరాటం ఉంటుంది. మనం జనరల్గా మాట్లాడితే రేపు ఫంక్షన్ అనుకో, ఈ రోజు నుంచే కొంచెం మన మనసులో కొంచెం రౌండ్లు వేస్తూ ఉంటుంది ఫంక్షన్ అనేది, ఆలోచన తిరుగుతూ ఉంటుంది. మంచి భోజనం ఉంటుంది కదా, అదనమాట. క్రీస్తు ప్రభుతో భోజనం అంటే అట్లా తిరుగుతుంది ఆ మైండ్. రేపు క్రీస్తు ప్రభుతో భోజనం చేయబోతున్నాను, ఆనందం తిరుగుతుందా మనకి? ఉండదు. అంటే ఏంటి ప్రాబ్లం అంటే ఆయన రుచి చూడాలి మనం. పేతురు రాసిన పత్రికలో రుచి చూడటం అంటాడు, ఎబ్రిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయంలో కూడా రుచి చూడటం అంటాడు, టేస్ట్ చూడటం అనమాట. ఆయనతో కలిసి ఉండే సహవాసంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని టేస్ట్ చూడటం. నిజంగా అది టేస్ట్ చూసిన వాడికి అర్థమవుతుంది అది. ఈరోజు శనివారం, రేపు ఆదివారం అనుకో, రేపు ఆయనతో కలిసి భోజనం చేయబోతున్నాను, ఆయనకు స్తుతి గీతం పాడబోతున్నాను, వాక్యం వినబోతున్నాను, సందేశం ఆయన ఏదో మాట్లాడబోతున్నాడు నాతో, ఆయన ప్రార్థనలో కలుసుకోబోతున్నాను, ప్రార్థనలో మాట్లాడబోతున్నాను, ఆయనతో కలిసి భోజనం చేస్తున్నాను. ఆహా, ఆనందానికి అవధులు ఉండవు. అందరిలో ఉన్నాయి ఈ లోపాలు. మనం తెలుసుకుంటున్నాం, మరి సరి చేసుకోవాలా వద్దా? మన జీవిత శైలిని అలాగ మార్చుకోవాలా వద్దా? ఆలోచన చేయండి మీరు. ఇలాంటి మీరు కూడా ఇట్లా ట్రెడిషనల్గానే, లోకం మొత్తం ట్రెడిషనల్గా, చాలామంది ట్రెడిషనల్గా కార్యక్రమాలు జరిగిస్తుంటారు. అలా ట్రెడిషనల్గానే చేస్తారా? ఆలోచన చేయండి. మరొక ఇస్కరియోతో మనం అవ్వకూడదు. ఓకే, చూడండి. ఆయనను అప్పగించిన యోధా, బోధకుడా నేనా అని అడుగుగా ఆయన నీవన్నట్టే అన్నాడు. 26వ వచనంలో, వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి వారి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినడి, ఇది నా శరీరం అని చెప్పాను. సో మరొక పాయింట్, అనేక పాయింట్స్ ఉన్నాయి ప్రభురాత్రి భోజనంలో. ఇది ఒక రోజు లెసన్తో అయిపోయేది కాదు. ఇక మీకు ఎలాగో నేను చెప్తున్నా కాబట్టి వివరంగానే చెప్తున్నాను. తర్వాత ఇది ఇందుట్లోనూ కూడా పెడదామని ఇక ఒకేసారి మళ్ళీ రెండోసారి మూడోసారి ఇంత డీప్గా వివరించడం పాయింట్ అంటే కష్టం. ఇట్స్ వెరీ డిఫికల్ట్. కాబట్టి జాగ్రత్తగా వినండి. అంటే ఎలాగో రికార్డ్ చేస్తున్నాం అనుకోండి. మరొక పాయింట్లోకి మనం వస్తున్నాం. విరిచి తన శిష్యులకి ఇచ్చి, మీరు తీసుకొని తిని, ఇది నా శరీరం అని చెప్పేశాడు. మరొక పాయింట్, రొట్టె ఇది నా శరీరం అని చెప్పేశాడు. రొట్టె విరవటం, విరిచాడు రొట్టెని. శరీరము విరగొట్టబడింది, నలగొట్టబడింది క్రీస్తు యొక్క శరీరం. ఎందుకు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు? ఏముంది అందుట్లో? శరీరాన్ని జ్ఞాపకం చేసుకోవడంలో చదువుదాం చూడండి ఇంకొంచెం ముందుకు. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తం. రక్తం గురించి ప్రస్తావన వచ్చింది, శరీరం గురించి ప్రస్తావనకు వచ్చింది, రక్తం గురించి ప్రస్తావన వచ్చింది. అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ఇక్కడ చాలా విషయాలు దాగుని అందట్లేరు. పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన. నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్షరసం క్రొత్తదిగా తాగు దినము వరకు
ఇక దాన్ని తాగనని మీతో చెప్పుచున్నాను. అంతటా వారు కీర్తన పడి ఒలివల కొండకు వెళ్ళిరి. ప్రభురాత్రి భోజనము. ఇది నా శరీరము అన్నాడు క్రీస్తు ప్రభు. రొట్టెను ఇది నా శరీరం అన్నాడు. సో క్రీస్తు ప్రభు యొక్క శరీరం అన్నాడు. క్రీస్తు ప్రభు యొక్క శరీరాన్ని జ్ఞాపకం చేసుకోవటం. ఏం చేసింది ఆయన శరీరం? ఆయన శరీరము బలి అయింది మన కోసం, మనల్ని పాపం నుండి విమోచించడం కోసం, మనల్ని తిరిగి బ్రతికించడం కోసం ఆయన శరీరము బలి అయింది. చూడండి, పేతురు రాసిన పత్రికలో ఏమన్నాడో. పేతురు రాసిన పత్రికలో మొదటి పేతురు 2వ అధ్యాయము 24వ వచనం మనం చదివితే, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. తన శరీరమందు మన పాపములను మోసాడు. మ్రాను మీద మోసుకొని అంటే క్రీస్తు ప్రభు ఒక మ్రానుని మోసుకొని పోయాడు. ఆ మ్రాను బరువు ఎంత ఉందో మనకు తెలియదు, కానీ ఆ మ్రాను మీద మరొక బరువు ఉంది. అదే మన పాపం. నువ్వు చేసినటువంటి భయంకరమైనటువంటి తప్పులు ఉన్నాయి కదా, మనం చేసినటువంటి వర్స్ట్ కండిషన్స్ ఉంటాయి మన లైఫ్లో. మనం ఎవరికి వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటే మన మనసు ఎంత కలుషితం చేసామో, మనం దైవ స్వరూపంలో ఉన్నటువంటి ఈ దేహాన్ని, దైవ స్వరూపంలో ఉన్నటువంటి మనలను ఎంతగా మనం పాడు చేశామో, అపవిత్రం చేశామో, ఎంతగా దాన్ని చెడ్డదానిగా మార్చామో, అది మనకందరికీ ఎవరికాళ్ళకి తెలుస్తూనే ఉంటుంది. క్రీస్తు ప్రభువు మోయలేనటువంటి భారంతో కూడుకున్న ఒక మ్రానుని కొండ మీదకు మోసుకుని వెళ్ళిపోయాడు. కానీ కంటికి కనబడినటువంటి మ్రాను కంటే భయంకరమైనటువంటి భారం కలిగినటువంటి పాపం దాని మీద ఉంది. అది ఇక్కడ అనేది ఏమన్నాడు? మన పాపములను మ్రాను మీద మోసుకుని. దేని మీద అంట? మ్రాను మీద మోసుకుని. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందిరి. అదనమాట. ఆయన పొందిన గాయాలు, ఎక్కడ గాయాలు తగిలినాయి? శరీరానికి. ఇది నా శరీరం అన్నాడు కదా. రొట్టెని తీసుకునేటప్పుడు నువ్వు దేన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావు? ఆయన శరీరాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావా? శరీరాన్ని జ్ఞాపకం చేసుకోవడం అంటే పాపములను మ్రాను మీద మోసుకొని వెళ్ళినటువంటి శరీరం, ఆ దేహం, గాయపడినటువంటి దేహం, గాయపడినటువంటి శరీరం. నువ్వు చేసినటువంటి పాపానికి, నువ్వు చేసినటువంటి తప్పిదాలకు ఆయన శిక్ష అనుభవించాడు దేహం పైన అన్నాడు. చూడండి, తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి అని చెప్పాడు. ఆయన పొందిన గాయాలు పొందాడు ఆయన క్రీస్తు ప్రభు. అది గాయాలు పొందటం. సో దీన్ని ఇక్కడితో ఆపుదాము. నెక్స్ట్ క్లాస్లో దీన్ని ఇంకా మనం ముందుకు కొనసాగిద్దాం. శరీరము, ఆ శరీరంపై ఆయన అనుభవించినటువంటి శిక్ష, ఆయన పొందినటువంటి ఆ గాయాలు, ఆ భారం. అందువల్ల యోహాను సువార్తలో ఏమన్నాడు? లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. పాప భారం, ఆ బరువు, ఆ మ్రాను కంటే ఈ బరువు మోయలేని బరువు పాపం. ఎంతమంది పాపాలు, కోట్ల కొలది మనుషుల యొక్క పాపాలన్నిటినీ దేవుడు తూచి, బ్యాలెన్స్లో తూచి ఎంత శిక్ష అయితే వేయాలో అంత శిక్షను క్రీస్తు ప్రభు మీద వేశాడు. నిజంగా మన కోసం ఆ శరీరం శిక్షించబడింది. క్రీస్తు ప్రభు యొక్క శరీరం. రొట్టె విరవబడింది, మన దగ్గరకు వచ్చింది. రొట్టెలో నువ్వేం చూస్తున్నావు? గోధుమ పిండిని చూస్తున్నావా? రొట్టెలో క్రీస్తు ప్రభు యొక్క శరీరం, గాయపడినటువంటి శరీరం, రక్తంతో నిండి ఉన్నటువంటి దేహాన్ని నువ్వు చూస్తున్నావు. రొట్టెలో దేహం నిండా రక్తం, దేహం నిండా గాయాలు.
అలాంటి దేహాన్ని నువ్వు చూస్తున్నావా? ఎందుకు ఇంత భయంకరమైన శిక్ష? నువ్వు చేసిన పాపాలకి పాప ఫలితము అది అని చూస్తున్నావు. ఆ రొట్టెలో ఇదంతా ఈ పిక్చర్ నీకు కనిపిస్తుందా? నువ్వు తీసుకునే రొట్టెలో నోట్లో వేసుకుంటున్నావు వచ్చినప్పుడు రొట్టె. కాబట్టి పాపం చేయడానికి సిగ్గుపడాలి. మనం పాపం చేయడానికి సిగ్గుపడాలి. దేవుని సమయాన్ని దొంగిలిస్తున్నావంటే, దేవునికి ఇవ్వాల్సినటువంటి ధనాన్ని నువ్వు దొంగిలిస్తున్నావంటే దట్ ఈస్ సిన్. కాలక్షేపం చేస్తున్నావంటే, సమయాన్ని వృధా చేస్తున్నావంటే, ఫోన్లో, టీవీలో, ఇంకా మరొక విధంగా వ్యభిచారం చేస్తున్నావంటే ఫోన్లో ఆర్ బయట నీ యొక్క కనుదృష్టితో, నీ యొక్క మనసుతో, చెడు ఆలోచనలతో వ్యభిచారం చేస్తున్నావంటే సిగ్గుపడాల్సిన సంగతులు ఇవన్నీ కూడా. ఒకసారి ఆలోచించి, నీ కోసం క్రీస్తు ప్రభు ఎంతగా త్యాగం చేశాడో. వారు సిగ్గులేని వారే అంటాడు ఎఫెసీయులు రాసిన పత్రికలో. కామాతృత కలిగినటువంటి వారిని వారు సిగ్గులేని వారు అయ్యుండి అంట. సిగ్గులేని వారు అని అన్నాడు అక్కడ. కాబట్టి పాపం చేయడానికి సిగ్గుపడాలి, తలదించుకోవాలి, అసహించుకోవాలి దాన్ని, పాపాన్ని. ఎందుకంటే ఆ పాప భారాన్ని క్రీస్తు ప్రభు మోసాడు. ఆయన మీదకి వెళ్తుంది. నువ్వు చేసే పాపం యొక్క భారం ఆయన మోయాల్సి వస్తుంది. ఆయన మీదకి వెళ్ళిపోయింది. ఇప్పుడు సంగతి ఏంటంటే, ఎబ్రిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఇప్పుడు నువ్వు చేసే ప్రతి పాపానికి మరలా క్రీస్తు ప్రభు సిలువ వేయబడుతున్నారు. క్రీస్తు ప్రభు సిలువ వేయబడినప్పుడు ఎంత బాధ అనుభవించాడో ఇప్పుడు పరలోకమందు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై అంతే బాధను అనుభవిస్తున్నాడు. ఎబ్రిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఈ విషయం చెప్పబడింది. నువ్వు ఒకసారి రుచి చూసిన తర్వాత ఆ వరాన్ని, దేవుడిచ్చినటువంటి రక్షణ వరాన్ని రుచి చూసిన తర్వాత, పరలోక సంబంధమైనటువంటి వాతావరణాన్ని రుచి చూసిన తర్వాత మరలా నువ్వు పాపం చేస్తే నువ్వు క్రీస్తు ప్రభువును మరలా సిలువ వేస్తున్నావు. ఆయన అవమానపరుస్తున్నావు, ఆయన రక్తాన్ని అవమానపరుస్తున్నావు, ఆయనను మరలా సిలువ వేస్తున్నావు, ఆయన మరలా బాధ పెడుతున్నావు, దుఃఖ పెడుతున్నావు, ఆయన మీద మరలా భారాన్ని వేస్తున్నావు. అది కాబట్టి ప్రభురాత్రి భోజనం చేసేటప్పుడు ఈ పాయింట్స్ అన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభురాత్రి భోజనంలో దాగున్నటువంటి విషయాలు. ఓకేనా? భోజనం దేనికి సింబలు అది మనం చూసాము. భోజనం ఆ తర్వాత భోజనం చేసేటప్పుడు ఆయనతో ఏకమై భోజనం చేస్తున్నావా? ఏకమై భోజనం చేయడం అంటే ప్రభుతో కలుసుకునేవాడు ప్రభుతో ఏకాత్మ ఉన్నాడు. ఆయన భావాలు, ఆయన ఆలోచనలు, ఆయన దృష్టి, ఆయన దృక్పథం ఎట్లాగున్నాయి నీవి అలాగే ఉన్నాయా? అలాగే ఉంటే కలిసి సంతోషంగా ఒకే మనసు కలిగిన వారు కాబట్టి సంతోషంగా భోజనం చేస్తారు. లేదా ఇస్కరియోతు యూదాలాగా నటిస్తూ భోజనం చేస్తున్నావా? నటనతో కూడుకున్నటువంటి భోజనం, ఆయనతో కలిసి చేస్తున్నావు భోజనం ఓకే, కానీ నటిస్తూ భోజనం చేస్తున్నావా? ఒడితే ఆయనతో ఏకమై లేవు కానీ భోజనం చేస్తున్నావు నటిస్తూ. ఏకమై ఉన్నాను అన్నట్లుగా నటిస్తూ భోజనం. క్రీస్తు ప్రభుతో ఏకమై ఉంటే, క్రీస్తు ప్రభు తండ్రితో ఏకమై ఉన్నాడు కాబట్టి నువ్వు తండ్రితో ఏకమై ఉన్నావు. తండ్రి యందు క్రీస్తు ప్రభు ఉన్నాడు, క్రీస్తు ప్రభు నందు తండ్రి ఉన్నాడు. నీవు క్రీస్తు ప్రభు నందు ఉంటే క్రీస్తు ప్రభు నీ యందు ఉంటారు. అప్పుడు నీవు, క్రీస్తు ప్రభు, తండ్రి ముగ్గురు ఏకమై ఉంటారు. ముగ్గురు ఒకరి యందు ఒకరు ఉంటారు. అది జరిగే సిట్యువేషన్. అంటే దైవ స్వభావంలో పాలివాడివిగా దైవ స్వభావంలోకి వెళ్ళిపోతున్నావు. నువ్వు వెళ్ళాలి, క్రీస్తు ప్రభు స్వరూపంలోకి వెళ్ళాలి. ప్రభురాత్రి భోజన కార్యక్రమంలో అది జరుగుతుందా? నువ్వు ఆ స్టెప్కి వచ్చినప్పుడల్లా, ప్రభురాత్రి భోజనం తీసుకునేటప్పుడల్లా నాలో డెవలప్మెంట్ ఉందా? క్రీస్తు ప్రభు యొక్క సారూప్యంలోకి నేను ఎదుగుతున్నానా? దైవ స్వభావంలో పాలివాడనవట్టులో ఇంప్రూవ్మెంట్ ఏమైనా ఉందా? సెల్ఫ్ ఎగ్జామినేషన్, చెకింగ్ అనేది జరుగుతుందా లేదా నీలో? చివరిగా రొట్టె. ఆ రొట్టె తీసుకునేటప్పుడు ఏం చూస్తున్నావు రొట్టెలో? నువ్వు క్రీస్తు ప్రభు యొక్క గాయపడిన దేహాన్ని, మ్రానుని మోసుకెళ్తున్నటువంటి క్రీస్తు ప్రభు, ఆ మ్రాను మీద ఉంది, కంటికి కనబడినటువంటిది. నువ్వు చేసిన పాపం దాని మీద ఉంది.
ఇంకా బరువును అధికం చేసావు నువ్వు. బరువును మోయలేకపోతున్నాడు క్రీస్తు ప్రభు. కంటికి కనబడినటువంటి ఆ పాప భారము మరీ ఎక్కువ అయినది, హింసించేది, హాని కలిగేసేది క్రీస్తు ప్రభుకి. ఇంకా భారాన్ని వేసావు ఆయన మీద. ఇప్పటికీ వేస్తున్నావు. సమస్య ఏంటంటే ఇప్పటికీ కూడా ఆయన దేవుని కుడిపార్శ్వంలో ఉన్నాడు పరలోకంలో, ఇంకా ఆయన్ని బాధపరుస్తున్నావు. ఆయన మీద భారాన్ని, బరువుని ఇంకా వేస్తున్నాను. అది చెక్ చేసుకోవాలి, సెల్ఫ్ ఎగ్జామినేషన్. ఆ రొట్టెలో నువ్వు చూడాల్సింది అది. ఓకేనా? కాబట్టి మనం నెక్స్ట్ వీక్ మళ్ళీ దీన్ని కంటిన్యూ చేద్దాం. ఆలోచించి మనం తప్పులు సరిదిద్దుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.